ఒంగోలు మండలం చేజర్లలో జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేజర్ల గ్రామం నుండి సర్పంచ్ చాగంటి రవికుమార్ రెడ్డి వారి అనుచరులు 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అదేవిధంగా కరవది గ్రామం నుండి వైసీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తోటెంపూడి యలమంద వారి కుటుంబ సభ్యులతో పాటు మరో 25 మంది, వలేటివారి పాలనకు చెందిన 3 వాలంటీర్లు, బోడి గంగాధర్, బోడి గోపాల్, రుద్రబోయిన కేశవ, వైసీపీ నాయకులు ఓలేటి హనుమంతరావు, చందు, శ్రీపతి చందుతో పాటు మరో 45 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారందరికీ ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ పార్టీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలో ఆహ్వానించి మాట్లాడారు. మన చాగంటి రవికుమార్ రెడ్డి ఇక్కడ సర్పంచ్గా వైసీపీ పార్టీ యొక్క పరిపాలన తీరు, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా చేజర్ల గ్రామ పంచాయతీలో వివిధ చేరికలు దాదాపు 50 కుటుంబాలు చేరటం జరిగింది. అదేవిధంగా కరవది గ్రామం నుంచి కరవది తూర్పు వాడికి చెందినటువంటి తొట్టంపూడి యలమంద వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజీనామా ఎస్సీసీఎల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా తొట్టెంపూడి తిరుపాలు, అదేవిధంగా తొట్టెంపూడి చిన్న ఏడుకొండలు, అదేవిధంగా పెద్ద ఏడుకొండలు, శ్రీనివాసరావు, తలారి రామాంజనేయులు అందరూ రావాల్సిందిగా మరియు మన మాజీ శాసనసభ్యులైన మన దామచల జనార్దన్ గారు వారి ఆధ్వర్యంలో మనము చాలా మంది ఈరోజు పార్టీలో చేరాము. ఒక్కసారి ఈ అశేష జనాన్ని చూస్తుంటే నాకు మనం అంతా గెలిచినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి జూమ్ చేయండి, అందరూ కలిసి జూమ్ చేయండి. ఎక్కడ ఖాళీ కుర్చీలు లేవు, రేపు వాళ్ళకి ఖాళీ కుర్చీలే కనపడతాయి. ఒక్కసారి చూపించండి మీరు అందరూ కలిసి. రేపు ఈ ఖాళీ కుర్చీలు కనపడినాయి, జనాలు లేవు, ఇదే వస్తుంది రేపు. మా ఊళ్ళో ఆల్రెడీ కొంతమంది రెడీగా కూర్చున్నారు ఇదే వేస్తానికి. ఎంత ప్రలోభ పెట్టినా కూడా మేము మా జనార్దన్ గారి మీద ఉన్న అభిమానంతో, అదేవిధంగా మా గ్రామానికి చేయవలసిన అభివృద్ధి పనుల గురించి మేము చర్చించాము. చాలా సానుకూలంగా స్పందించారు మన జనార్దన్ గారు. అదేవిధంగా మా గ్రామానికి జరిగిన అవినీతి గురించి కూడా మా మండలంలో చాలా మంది సర్పంచులు బాధపడుతున్నారు. అది కూడా జనార్దన్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటి గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. సమయం లేదు కాబట్టి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. అందరికీ థ్యాంక్ యూ. సభా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గంగాధర్ గారు, అదేవిధంగా పెద్దలు వెంకటరామయ్య గారు, చిన్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నెమ్మదిగా ఏ పనైనా మనం చేసుకోవచ్చు అనే ఒక కారణంతో ఈరోజు మన రవికుమార్ రెడ్డి గారు, అదేవిధంగా యలమంద గారు ఎస్సీసీఎల్ మండల వైఎస్ఆర్ పార్టీ యలమంద గారు, ఇంకా ఎంతోమంది ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించుకుంటే రాక్షస పాలన జరుగుతూ ఉంది. మన వాళ్ళు వస్తున్నారు పార్టీలోకి అని చెప్పి ఎవరైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ఏం చేశారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అతను సర్పంచ్గా గెలిచి అతను అదివరకు లండన్లో అతను ఒక వ్యాపారాలు చేస్తూ ఒక చదువుకున్న వ్యక్తి ఈరోజు సర్పంచ్గా నిలబడి సర్పంచ్గా గెలిస్తే ఒక్క పని కన్నా అదేమంటే బిల్లులు ఆపేస్తారు, పేమెంట్ బిల్లులు ఇవ్వరు, రోడ్లు కూడా ఇవ్వరు, ఏదైనా తిప్పించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఉద్దేశం చూసే ఈరోజు చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలను అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు రవికుమార్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ అయితే బిల్లులు ఆగిపోయినాయో
ఏదైతే ఆయనకి రావాల్సినవి రాలేదో రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ రేపు వచ్చిన మరుక్షణం ఆయన బిల్లులన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీలో మనం రవికుమార్ రెడ్డికి ఇప్పిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనలాగా మనం కక్ష సాధింపులు చేయలా, 5 ఏళ్ళ అభివృద్ధి కార్యక్రమాలే చేశాం. ఎవరైనా వైఎస్ఆర్లు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఎవరిని కూడా మొఖాలు చూడకుండా పనిచేశాం. ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయో దాన్ని మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ సమస్యలన్నీ కూడా మేము తెలుసుకొని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్ చేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కావాలని చెప్పేసి అంతకుముందు మన సర్పంచులు ఎవరన్నా పనిచేసి ఉంటే వాళ్ళ బిల్లులు ఆపేశారు. సర్పంచులకి లేకపోతే ఎంపీటీసీలు అవ్వచ్చు, వాళ్ళు ఆపేశారు. ఈరోజు ఊళ్ళల్లో డెవలప్మెంట్ లేదు. కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనే ఒక కారణం చేత పూర్తిగా వదిలేసి 5 సంవత్సరాలు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని అవినీతి డబ్బులు సంపాదించి ఈరోజు డబ్బులతో రాజకీయాలు చేయాలని చెప్పి ప్రతి ఊరికి పోయి ఎవరో ఒకరిని మీరు రండి మీకు ఇంత ఇస్తాను, లేకపోతే మీకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే మీకు అవి చేస్తామని చెప్పేసి మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గంలో మన మండలంలో చూస్తున్నాం. టౌన్లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యలమంద, అదేవిధంగా మన వెంకట్రావు గారు, అదేవిధంగా బాబురావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది 25 సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళు. వాళ్ళు కోరికలు చేశారు. లాస్ట్కి వాళ్ళ ఆస్తులు అయిపోయినాయి. ఆస్తులు అయిపోయి రోజు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవాలా. అబ్బా కొడుకులు తను తినటానికి సంపాదించుకోవటానికి వాళ్ళు దోచుకోవటానికే ఈ 5 ఏళ్ళు సరిపోయింది తప్పితే కనీసం మన కోసం 30 ఏళ్ళ నుంచి నాతోటే ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా ఒక సహాయం చేయాలనే ఆలోచన కూడా వీళ్ళిద్దరికి అబ్బా కొడుకులకు రాలా. ఈరోజు కొడుకో ఏమో ఒక సైకో మాదిరి పొద్దున్నే లేచి టౌన్లో తిరగటం, ఇక్కడ తిరగటం, ఇదే పరిస్థితి. ఎవరో ఒకరిని బెదిరియటం, పోలీసు వాళ్ళ చేత బెదిరియటం, లేకపోతే ఈరోజు ఉండే పరిస్థితులతో డబ్బులతో రాజకీయాలు చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఉండేటప్పుడు ఇదివరకు 14, 19లో తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పద్ధతులు లేవు, కక్ష సాధింపులు లేవు, మనసు ఎవరి పని వాళ్ళు. ఇదివరకు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం మనం ఎవరికి వాళ్ళు పోరాడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏదన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి పనిచేసి పెడతారు. ఇది కొత్త రాజకీయం, కొత్త వనవడి మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఈ సైకో జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు. కడప నుంచి వచ్చిన వాళ్ళ బాబాయినే చంపేసిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి. ఈ పెద్ద మనిషిని 5 సార్లు గెలిపించారు. ఎన్ని పనులు చేయాలి, ఎన్ని పనులు చేయాలో మీరు చెప్పాలి. ఏ పనులు చేసి ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. మాకిచ్చిన 5 సంవత్సరాల్లో మేము 5 కోట్ల 10 లక్షల పనులు చేశాం. ఎక్కడెక్కడ మనకి ఏం చేయాలా, ఎవరెవరికి లింక్ రోడ్లు కూడా హైవే మీదకి మళ్ళా పోకుండా మండలానికి లింక్ రోడ్లు ఉండేటట్టుగా ఈరోజు కరవాది నుంచి కుప్పూరుకు కూడా మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే దాన్ని కూడా సెంట్రల్ రివర్స్ టెండర్ అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయాలని చూశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాన్ని చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ రోడ్డు ఒకటి వేయగలిగారు. లేకపోతే మళ్ళీ మనం చేజర్ల నుంచి మళ్ళీ మనం ఇది ఆలూరు కూడా మనం రోడ్డు పెట్టాం. ఆ మండలానికి మళ్ళీ టచ్ అయ్యేటట్టుగా పెట్టాం. అది కూడా పూర్తి చేయాలి. అదంతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ గుండాయిపాలెం నుంచి గుండమాలకు కూడా అది కూడా మేము పెట్టాం. దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈరోజు పోలవరం ఉంటే పోలవరం అలానే ఉంది. 3 రాజధానులు అని చెప్పి క్యాపిటల్లో కూడా ఒక్క పని కూడా చేయకుండా అప్పుడు మనం ఏం చేసామో అది అలానే ఉంచడం కూడా మనం చూసాం. అలాంటి ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా అదేమంటే అకౌంట్లోకి వేసాను అంటున్నారు. ఈరోజు రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఈ 12 లక్షల కోట్లకి నయా పైసాతో సహా మనం అన్ని కూడా చూస్తారు. ఈయన మొదటగానే 1 నెలలోనే మళ్ళా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. పాత కేసులు ఉన్నాయి, మళ్ళా కొత్త కేసులతో సహా ఇంకా జైలుకి వెళ్తే మళ్ళా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మందు దాగి చనిపోయిన 40,000 కుటుంబాలు, అదేవిధంగా డాక్టర్ని ఎస్సీలని బలవంతంగా అడిగిన దానికి వాళ్ళని చంపిన దానికి వాళ్ళందరూ కూడా ఉసురులో ఊరకనే పోవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
నీళ్లు కూడా రావట్లా. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గుళ్ళకమ్మలో గేట్లు కొట్టేసి 3 కోట్లు ఖర్చు పెట్టడానికి వీళ్ళకి చేతగల 3 సంవత్సరాలు. ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ గేట్లు చేయడానికి కూడా లేకుండా పోయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి సైకో ముఖ్యమంత్రిని మనం ఒక్క అవకాశం అని చెప్పేసి మనం ఎన్నుకున్నాం. దానివల్ల ఈ ఇబ్బందులన్నీ వచ్చినాయి. మీ అందరూ కూడా తెలుసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి రవికుమార్ రెడ్డి గారికి ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని ప్రభావాలు పెట్టినా ఆయన ఒక మంచి సంకల్పంతో ఈరోజు మనతోటి వచ్చినందుకు ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.